ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర అంటూ లేటెస్ట్గా హెడ్లైన్ అయితే రావడం జరిగిందనమాట. సో 20,000కు పైగా ఖాళీల భర్తీకి చర్యలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు. సో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సో కంప్లీట్గా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్నారు వెంటనే వీడియోని లైక్ చేసేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు మళ్ళీ ఉద్యోగాల జాతర అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు. 20,000 పైగా ఖాళీల భర్తీకి చర్యలు అంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు కొత్తగా రోస్టర్లు, రిజర్వేషన్లు, ప్రభుత్వ కసరత్తు అంటూ చూసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల మనకు 50,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిలో 21,000 ఆఫీసర్లు కేటగిరీ పోస్టులే, మిగతావి క్లరికల్ ఉద్యోగాలు, అలాగే క్లర్క్ ఉద్యోగాలు అన్నమాట. అలాగే దాదాపు 20,000 పోస్టులు భర్తీ చేయనున్న SBI నోటిఫికేషన్లు, 12 బ్యాంకుల కసరత్తు అంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు కంప్లీట్గా చూసుకుంటే సరికొత్తగా రోస్టర్ పాయింట్లు, మారిన రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 20,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నద్ధమవుతుంది. SC వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ల జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది 2024-25 ప్రభుత్వ కొలువుల భర్తీ చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. SC వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగాల ఖాళీల వివరాలను తెప్పించుకొని భర్తీ చేయడానికి సవరణ క్యాలెండర్ జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. త్వరలో 20,000కు పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నారు. కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలుపుదల చేశారంటూ చూసుకోవచ్చు. అలాగే మనకు ఇలా రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలో పదోన్నతులకు ఆపివేశారు. మిగిలిన శాఖల్లో కూడా నోటిఫికేషన్ల వరకు ఎటువంటి భర్తీ ప్రక్రియ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాగే రిజిస్ట్రేషన్ శాఖలో DR పోస్టుల పదోన్నతులకు, సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులను నిలిపివేశారు. ఆయా పోస్టులకు నేరుగా నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. గత సంవత్సరం విడుదల చేసినటువంటి అమలు కాని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించి నూతన ప్రతిపాదనలు, కొత్తగా ఏర్పడిన ఖాళీల ప్రకారం వడివడిగా శాఖల వారీగా సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ కూడా మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే మనకు కంప్లీట్గా ఎందుకు నియామక సంస్థలు సిద్ధమవుతున్నాయి. TGPSC, గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ, వైద్య, విద్యుత్, RTC శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారమే రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని గత ఏడాది రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే ఈ మేరకు 2024-25 సంవత్సరం ఏడాది నాటికి జాబ్ క్యాలెండర్ను జారీ చేసింది. దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి. అది అమలు జరుగుతున్న సమయంలోనే సరిగ్గా SC వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. SCలోని ఉపకులాలను న్యాయం జరగడానికి వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. ఏప్రిల్ 14వ తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాల ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత విభాగాలకు లేఖలైతే రాయడం జరిగిందనమాట. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు SC ఉపకులాలు, గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలను పంపిస్తున్నాయి అంటూ చూసుకోవచ్చు. అయితే మనకు ఉద్యోగ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్, అలాగే టీచర్, అలాగే పోలీస్, ఎలక్ట్రికల్, గురుకుల, వైద్య విభాగాల నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుందంటూ చూసుకోవచ్చు. బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి అన్నమాట. సో బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్స్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి.
ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2-3 వేల వరకు ఖాళీగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గురుకుల నియామకాల్లో కూడా దాదాపు 2,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నట్టు అప్డేట్ చూసుకోవచ్చు. ముఖ్యమైన నోటిఫికేషన్ మనకు వచ్చేటటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ చూసుకుంటే మనకు అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ త్వరలో రానుంది. ఆర్టీసీ ఉద్యోగాలు 10,038 ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. అలాగే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడయ్యే ఛాన్స్ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. అలాగే బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చని తెలిసిందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే గురుకులాల్లో పోస్టులో బ్యాక్లాగ్ సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ కూడా రావచ్చని అంటున్నారు. డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఈ పోస్టులు భర్తీ కూడా నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులు, సింగరేణి క్యాలరీస్ మరియు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ రావచ్చు. టీచర్ పోస్టులకు సంబంధించి టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో 5,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే గ్రూప్స్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు వాటికి సంబంధించి కూడా భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందంటూ కూడా మనకు లేటెస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో మనకి ఈరోజు వచ్చినటువంటి మనకు నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల వారీగా నోటిఫికేషన్ అనమాట. ఉద్యోగాల వారీగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ నెలలో రావచ్చు అంటూ కూడా చూసుకోవచ్చు. బీట్ ఆఫీసర్ కావచ్చు, గురుకులాలో పోస్టులకు సంబంధించి కావచ్చు, టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయండి. మీ ఏ టైంలో అయినా మనకు నోటిఫికేషన్ రావచ్చు అనమాట. ప్రతి ఒక్కరు చదవడం ఆపకండి. మీ టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు మీకు సంబంధించిన స్టడీకి సంబంధించి ఎలాంటి అవకతవకలు వచ్చినా, ఎలాంటి మీకు ఇబ్బంది కలిగినా సరే తప్పకుండా 100% మీరైతే కంటిన్యూ చేయండి అనమాట. దానికి తగినటువంటి ఫలితం అయితే ఉంటుంది. మనకు నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, తర్వాత మీకు చదువుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డిఎస్సికి సంబంధించి కానీ అలాగే ఏ ఇతర ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవుతున్నట్టు విద్యార్థులు అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మనకైతే నోటిఫికేషన్ 100% వస్తాయి. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నవంబర్ తర్వాతే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అంటూ కూడా మరొక అప్డేట్ చూసుకోవచ్చు. ఇంకా పూర్తి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ మొదలు కానీ గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నవంబర్ తర్వాతే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లను జారీ చేసి పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలను ప్రకటించింది. అయితే వాటిలో కేవలం గ్రూప్ 4కు సంబంధించిన నియామకాలను మాత్రమే కమిషన్ పూర్తి చేసింది. ఇప్పటికీ గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షలను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించిన కమిషన్ 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినప్పటికీ కోర్టులో కేసులు కొనసాగుతున్నందున నియామకాలను చేపట్టలేదంటూ కూడా చూసుకోవచ్చు. ఇక గ్రూప్స్కి సంబంధించి 2 పరీక్షలకు సంబంధించి మెరిట్ అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన కమిషన్ ప్రస్తుతం మెడికల్ పరీక్షలను కొనసాగిస్తుంది. ఈ నెల 11తో అవి కూడా ముగియనున్నాయి. ఆ తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు నియామకాలను పూర్తి చేయనుందంటూ కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, కంప్లీట్ వీటికి సంబంధించి కోర్టులో కేసు, వీటికి సంబంధించి రకరకాల వంటి ఇబ్బందులతో కంప్లీట్గా ఈ ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నది. ఈ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 4 సంబంధించి కూడా నవంబర్ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ కూడా ఇక్కడైతే మనకు టీజీపీఎస్సీ అయితే చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలకు సంబంధించి వాటిలో 21,000 ఆఫీసర్లు కేటగిరీ పోస్టులే, మిగతావి క్లరికల్ ఉద్యోగాలు దాదాపు 20,000 పోస్టుల భర్తీ చేయనున్న ఎస్బీఐ నోటిఫికేషన్లను 12 బ్యాంకులు కసరత్తు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే నిరుద్యోగులకు త్వరలో బ్యాంకులు తీపి కబురు చెప్పనున్నాయి. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. తాజాగా జరిగే ఈ నియామకాల్లో 21,000 ఉద్యోగాలు ఆఫీసర్లు కేటగిరీలోను, మిగతావి క్లరికల్ కేటగిరీలోను భర్తీ చేయాలని సంకల్పించారు. అలాగే మనకు కంప్లీట్గా వీటికి సంబంధించి బ్యాంకింగ్ కార్యకలాపాలు, వ్యాపారాలు విస్తృతం కావడంతో అదనపు సిబ్బంది అవసరపడింది. దాంతో వివిధ బ్యాంకుల్లో కొత్త రిక్రూట్మెంట్పై దృష్టి సారించాలంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే వీటిలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే
20,000 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటిలో 505 ప్రొబేషనరీ ఆఫీసర్లు పోస్టులు ఉండగా 13,455 జూనియర్ అసోసియేట్స్ పోస్టులు ఉన్నాయంటూ చూసుకోవచ్చు. మొత్తం 35 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో SBI ఈ రిక్రూట్మెంట్ నిర్వహించనుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. మనకు భారీగా బ్యాంకులకు సంబంధించి ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా ఎవరైనా బ్యాంకుకి సంబంధించి కోచింగ్ తీసుకుంటుంటే కంప్లీట్గా మంచిగా ప్రిపేర్ అవ్వండి. చాలామంది బ్యాంకింగ్ కోచింగ్కి కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి మీ గోల్ రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే మంచిగా చదువుకోండి, మంచిగా శ్రద్ధగా క్లాసెస్ కానీ కోచింగ్ కానీ తీసుకోండి. మనకు 100% జాబ్స్ అయితే ఇక్కడైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవి మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అనమాట. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.